తాజా 30 ఈ మధ్య పెళ్లిలకు సంబంధించిన వార్తలు బాగా వస్తున్నాయి. పెళ్లి కుమారుడు గురించి చివరి నిమిషంలో షాకింగ్ విషయాలు తెలియడం, పెళ్లి ఆగిపోవడం పలుమార్లు జరిగింది. ఆ మధ్య ఒకసారి పెళ్లి కుమార్తెకు బుల్లి ఉందో లేదో తెలుసుకోవడానికి బట్టలు విప్పమని కోరిన దుర్మార్గపు సంఘటనలు ఉన్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటన చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. వేలూరు జిల్లాలో తిరుపత్తూరు సెల్లరైపట్టి అనే ప్రాంతం ఉంది. ఇక్కడ నివసిస్తున్న కామరాజుకు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కొడుకులున్నారు. రెండో వాడైన రాజేష్ కు నిశ్చితార్థం జరిగింది. 6 నెలల కిందట మధురైకి చెందిన అమ్మాయితో రాజేష్ కు ఎంగేజ్మెంట్ అయింది. జూన్ 2వ తారీఖు ఉదయం పూట ఇలవంపట్టి వెన్కల్ అనే ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగా వధూవరులను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. తాళి కట్టడానికి ముందు చేసే కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత పురోహితుడు మంగళసూత్రం కట్టమని చెప్పాడు. వరుడు చేతికి తాళి ఇచ్చాడు. దానిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కట్టడానికి సిద్ధమవుతుండగా కథ అనూహ్యమైన మలుపు తిరిగింది. పెళ్లి కుమారుడు తమ్ముడు వినోద్ అక్కడికి వచ్చాడు. అన్నను పక్కకు తోసేశాడు. తన జోబులో పెట్టుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. ఈ సంఘటన చూసి బంధువులు షాక్ తిన్నారు. వినోద్ను చితకబాదారు. కోపం తగ్గాక ఎందుకు ఇలా చేశావని అడిగారు. దీంతో వినోద్ అసలు కథ చెప్పాడు. తన అన్న పెళ్లి చేసుకోబోయిన అమ్మాయిని తాను ఇదివరకే ప్రేమించానని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా తనను ప్రేమించిందని వివరించాడు. ఈ వివరాలు తెలుసుకున్న పెళ్లి కుమారుడు రాజేష్ అవమాన భారంతో కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.